నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ఉపాసన ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం, క్యారింగ్లో ఉన్నారు కాబట్టి కొంచెం డెలివరీకి టైం దగ్గర పడుతున్న టైంలో జనరల్గా అనుకుంటుంటారు కదా, ఆ పాప పుడుతుందా బాబు పుడతాడా. సో ఇలా ఫ్యాన్స్ ముందే ఊహిస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు అనుకోండి, మన స్టొమక్ ఉన్న తీరుని బట్టి చూసి బాబు పుడతాడు పాప పుడుతుందని కూడా చెబుతూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఫ్యాన్స్ ఉపాసనకి పాపే పుడుతుందని కొంతమంది, బాబే పుడతాడని కొంతమంది అంటున్నారు. బట్ పాప పుడుతుంది అని చాలామంది గెస్ చేస్తున్నారు. ఏం చెప్తారు దీంట్లో? ఫస్ట్ వీళ్ళు అనుకునే వర్షన్స్ ఏంటంటే, బేసిక్గా సమాజంలో తీసుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ముందే లింగ నిర్ధారణ చేస్తున్నారు. పాప పుడితే చంపేయడము, అబ్బాయి పుడితే ఉంచుకోవడం లాంటివి. లేకపోతే పాప పుడుతుంది అని తెలిసినప్పుడు ఆమెను అప్పటి నుంచే వివక్షకు అందుకోసమే కదా అసలు ఖచ్చితంగా అది ఎవరు తెలియకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మనకి. లింగ నిర్ధారణ అనేది వెరీ స్ట్రిక్ట్ అయిపోయింది. సో వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారు ఏంటంటే, యాక్చువల్లీ వీళ్ళు అనౌన్స్ చేశారో లేదో పక్కన పెట్టేస్తే, అక్కడ యూఎస్లో ఆ చట్టం లేదు, మన ఇండియాలో ఉంది. అందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు తెలుసుకున్నారు. అఫ్కోర్స్ ఆ చట్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ కూడా వాళ్ళ వెనకాల పెద్ద అపోలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకుంటారు. కాకపోతే తెలియదండి అని కూడా అంటుంటారు. అప్పుడప్పుడు బయటపడతా ఉంటాయి కొన్ని విషయాలు ఏదో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే, మేము యూఎస్లో చేయించుకున్నాము, అక్కడ ఇట్లాంటిది చట్టం ఏం లేదు, మేబీ అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా లీక్ చేశారేమో అన్నట్లుగా ఓ వర్గం చెప్తుంది. సరే, ఇది వదిలేస్తే మళ్ళీ ఇంకొకరి వెర్షన్, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో లాగుతూ అన్ని లింకులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, అసలు చిరంజీవి గారికి మొదటి సంతానం పుట్టిందే అమ్మాయి, సుస్మితకి 2 అమ్మాయిలే, శ్రీజకి 2 అమ్మాయిలే. సో ఇప్పుడు రామ్ చరణ్కి పుట్టబోయేది కూడా అమ్మాయి. మెగా అసలు చిరంజీవికి ముందు పుట్టిందే అమ్మాయి. సో ఈ రకంగా చూసుకుంటే రామ్ చరణ్ కూడా ముందు అమ్మాయి పుట్టింది. మేబీ వాళ్ళ తర్వాత ప్లాన్ చేసుకుంటే అబ్బాయి పుట్టొచ్చేమో తెలియదు. ఈ రకంగా అంటే ఒక క్యాలిక్యులేషన్. అండ్ బేసిక్గా ఇంకొక విషయం ఏంటంటే, అసలు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వీళ్ళకి మెగా వారసుడు కావాలంట. 10 ఏళ్ళుగా వాళ్ళు మీకు ఇవ్వలేదు, చూపలేదు, మీ నుంచి భయపడి ఏదోలా చేసుకొని లేక ఇప్పుడు వాళ్ళు ఏదో సంతోషం పడి ఏదో చేసుకుంటుంటే, ఇప్పుడు చిరంజీవి గారు అయ్యారు, రామ్ చరణ్ అయ్యారు, మాకు నెక్స్ట్ మెగా వారసుడు కావాలి అని గొడవ చేయడం ఏంటి పద్ధతి అసలు? తెలుసుకో. ఇది మొగుడు పిల్లల విషయంలో అంటే లింగ నిర్ధారణకి ఎలాంటి గొడవలు సమాజంలో జరుగుతున్నాయి మనం చూసాం. చాలామందికి అమ్మాయి పుడుతుందంటే అమ్మాయిని వేధించడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇది ఇంకో రకమైన వేధింపు. ఫ్యాన్స్ వీళ్ళు సెలబ్రిటీలు అయిపోయిన పాపానికి వీళ్ళు వేధింపులు పాపము. ఏంటిది, పొట్ట ఇంత అయింది, ఇంకా 3 months ఆగలేమో, 2 months ఆగలేమో, 1 month ఆగలేమో, ఆగాల వద్దా ఇవాళ రేపా ఎల్లుండా ఏ హాస్పిటల్కి వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది, పుట్టిందా లేదా, ఇవన్నీ ఎందుకు అంటే అభిమానము తెర మీద చూపిస్తే చాలు కదా, ఎక్కడికో వెళ్ళిపోతారు. నాకు వీళ్ళ ఫ్యాన్స్లోనే ఎందుకో రకరకాల తేడాలు కనబడతాయి. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. సో ఇప్పుడు సరే, తెర మీద చూసావు, మీ ఫ్యాన్ హీరో బాగుంది, బిడ్డ పుడితే నీకు చూపిస్తుంది. మొన్న పూర్ణ కూడా పుడితే చూపించింది, చెప్తారు కూడా. ఎట్లా రకంగా న్యూస్ కూడా వస్తుంది, మగ బిడ్డకు జన్మనిచ్చారనో ఆడబిడ్డకు జన్మనిచ్చారనో. అదొక అందమైన, ఖచ్చితంగా మీడియాకి వాళ్ళే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, చక్కగా చూపిస్తారు కూడా. కొంతమంది అంతవరకు కూడా ఆగలేక, క్యూరియాసిటీ ఆగలేక, నీకు 1.5 సినిమా లేట్ అయితేనే థియేటర్ పగల కొడతావు. ఇక 9 నెలలు ఎక్కడ అవుతారు వీళ్ళు? ఫ్యాన్స్ కోసం అప్పటికప్పుడు మన సృష్టిని మార్చలేము కదా. ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే కనేయాలంటే ఎట్లా? ఆ విధంగా చెప్పు. సో ఇలాంటివి ఏంటి ఇప్పుడు అంటే ఒక టైప్ ఆఫ్ ఇది క్రియేట్ అయిపోయింది. అంటే అభిమానమే, కానీ అది పిచ్చి అనుకోవాలో అభిమానం అనుకోవాలో చెప్పలేము. అట్లా వాళ్ళని కూడా ఏమనలేము. మా హీరో అంటే మా హీరో కొడుకు అంటే మా ఓడు, మాకు తెలుసుకోవాలని ఉండదా, మా కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ మాకు అని ఎమోషనల్ అవుతారు. సో దాన్ని మనం ఏం అనలేము, సమర్థించాల్సిందే. సరే, ఏ విషయమైనా సరే లింగ నిర్ధారణ అనేది నేరం. నువ్వు తెలుసుకోవాలనుకోవడం నేరమే, వాళ్ళు చెప్పాలనుకోవడం నేరమే, అండ్ వాళ్ళు చేయించుకోవడం కూడా నేరమే. సో మోస్ట్లీ దీని గురించి మాట్లాడుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పటి నుంచే వీళ్ళు పుకార్లు వేసి చాలామంది అబ్బాయి 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 అన్నారు అనుకో, అమ్మాయి పుట్టిందనుకో ఓ అంటారు. ముందు నుంచి అమ్మాయి 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 అన్నారు అనుకో, అబ్బాయి పుడితే ఖుషి అవుతారు. ఇంకో రకంగా. కానీ ఎప్పటికీ అబ్బాయి పుడితే ఖుషి అవ్వడం, అమ్మాయి పుడితే నీరసించిపోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఉపాసన
ఉపాసన నిజంగా ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని ఒక పాపనో బాబునో కంటే ఇప్పుడు ఇంత రాదంతం జరిగేది కాదు. ఇక్కడ పెళ్ళి అంతకుముందు మనకు ఒక బిజినెస్ ఉమెన్ లానే తెలుసు. చాలామంది బిజినెస్ ఉమెన్లు ఎప్పుడో పేపర్లో పడితే చూస్తాం, ఓ పలానా అంట, అపోలో అంట అని. ఇక్కడ వీళ్ళకి ఇంటికి కోడలైన పాపానికి ఏంటంటే వీళ్ళ దృష్టి అంతా ఆమె మీద పడిపోయింది. పాప ఆమె కూడా అప్పుడప్పుడు సరదాగా హెల్తీ వీడియోలు అవి చేసుకుంటుంది యూట్యూబ్లో, మంచి మంచి రెసిపీలు అవన్నీ. ఆమె కూడా మంచి అభిమానులు ఉన్నారు. అండ్ కాకపోతే ఇక్కడ వీళ్ళింటి కోడలైన పాపానికి ఇంకా ఎక్కువ యాక్చువల్గా ఉపాసన గారు రామ్ చరణ్ గారి వైఫ్గా తనకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో, లేకపోతే అలా ఉండడానికి ఆమె ఇష్టపడతారు. కానీ తనకు కూడా ఓన్గా ఒక ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ తన మేక్ ఓవర్కి సంబంధించి తను చేసే హాస్పిటలైజేషన్లో రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. సో అన్నిటికి సంబంధించి ఆమె చాలా మంచి, అంటే వెరీ కైండ్ హార్టెడ్ అని మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకు కూడా. మొన్నటి వరకేమో వారసుని ఎప్పుడు కంటావు అని గొడవ, పోనీ ఇదిగో కంటున్నావంటే ఎవరిని కంటున్నావని గొడవ, పోని పుట్టారు ఎవరో ఒకరు అనుకుంటే నీ అంత అందంగా లేరని చెప్పేసి ఇంకో గొడవ. మొన్న ఐశ్వర్యరాయ్కి జరిగినట్టుగా ఆరాధ్య విషయంలో ఒక్కొక్కరు ఎందుకు సెలబ్రిటీలు ఇంతలా వేధించాలి? వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండదా? వాళ్ళ జీవితాన్ని అనుభవించే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకి లేదా? వాళ్ళు కూడా మనుషులే కదా, ఏదైనా మనప్పటికీ. పొద్దున్న లేస్తే నీలాగే వాళ్ళు కూడా ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తారు, నీలాగే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి పేరెంటాలకు వెళ్తారు, మీలాగే వాళ్ళకి షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది, ఎటన్నా ఆడుకోవాలని ఉంటుంది, సరదాగా ఎటన్నా వెళ్ళాలని ఉంటుంది, ఒక పార్కు చుట్టూ నడవాలని ఉంటుంది. పార్క్కి రాలేము, షాపింగ్కి వెళ్ళలేము. పార్క్ రాక పాపం వాళ్ళ ఇంట్లోనే కొంచెం స్పేస్ హాల్ని పెంచుకొని ఇటు 4 గోడల మధ్య నడవాల్సి వస్తుంది వాళ్ళు వాకింగ్ చేయాలనుకుంటే. బయటికి వస్తే ఎక్కడ మీరు ఏం చేస్తారో ఫోటోలతో విసిగిస్తారని. షాపింగ్కి వెళ్ళలేము హ్యాపీగా. నచ్చింది అంటే ఏదైనా నచ్చినా కూడా నీకు ఎవరో ఒకరు తెచ్చి నీకు 4 ఆప్షన్స్ చూపించాలి. ఇదిగో అమ్మ 10 చీరలు తెచ్చాము, నీకు నచ్చింది వెతుక్కో. అందులోనే ఆమె నచ్చింది ఒకటి తీసుకోవాలి. అదే ఆమంటూ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే ఆమె 1,00,000 చీరలు చూసి ఏదో నచ్చింది వేసుకుంటారు కదా, ఆ స్వేచ్ఛ లేదు. ఎక్కడికైనా బయట అవుటింగ్కి వెళ్ళి ఏదన్నా సరదాగా ఐస్ క్రీమో ఇంకేదైనా తినాలా, పిజ్జో తినాలంటే ఆ స్వేచ్ఛ లేదు. సరే ఇప్పుడు ఏదేమైనా స్విగ్గీ లోపలికి వచ్చింది కాబట్టి, జొమాటోలు వచ్చాయి కాబట్టి ఆ కోరిక ఒకటి తీరుతుంది మనుషులకి. ఏదైనా చూడకూడని వింత ప్రదేశం తీసుకొని ఒక సెల్ఫీ తీసుకోవాలంటే అది లేదు. వీళ్ళు షాపింగ్కి వెళ్ళాలంటే ఫారెన్ వెళ్ళిపోవాలి, సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే ఫారెన్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ తిరిగే పరిస్థితి ఎందుకు? ఇలా కొంచెం కనిపించే మీకే నాకు తెలిసి బయటకు వెళ్తే చాలా మంది సెల్ఫీలు అది ఇది అడుగుతారు. చివరికి అదేంటిది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళలేరు. వచ్చేసింది అంటే ఇది అయిపోయింది, ఆరోగ్యం విషమం, ఏ క్షణమైనా బులెటిన్ విడుదల కావచ్చు అని రాస్తారు. సరదాగా హాస్పిటల్ కూడా ఫారిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆడపిల్లలకైతే ఇంకా రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఇంకా అంటే అక్కడ మనల్ని గుర్తుపట్టని ప్రదేశాలకు వెళ్ళి తిరగాల్సి వస్తుంది. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. సరే ఏదేమైనా ఇప్పుడు మొన్నటి వరకు కనలేదని, ఇప్పుడు కన్నాక ఎవరిని కంటున్నావని ఈ వేధింపులు ఇంతటితో ఆగిపోతే బెటరు. మళ్ళీ రేపు అమ్మాయి పుట్టిన తర్వాత అదేంటిది అమ్మాయి పుడితే అబ్బాయి ఎందుకు లేడని, అబ్బాయి పుడితే అమ్మాయి ఎందుకు లేదని, ఇవన్నీ ఊరికే వేధించే బెటరు. వాళ్ళకి అంటే మాతృత్వాన్ని పొందే ఆ సంతోషాన్ని వీళ్ళు పాడు చేయకుండా ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.